వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని శ్రీ కనకదుర్గా నగర్ కాలనీ, అణుశక్తి నగర్, అలాగే శ్రీహరి ఎన్క్లేవ్ కాలనీలో ఈరోజు బోనాల పండుగ సందర్భంగా ఉదయం 5 గంటలకు అమ్మవారికి మొదటి కుమ్మరి బోనం ఎక్కించారు. తరువాత కాలనీ వాసులు బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీకి సంబంధించిన పలువురు NSTVతో మాట్లాడారు. వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ ఆదేశాల మేరకు వీణవంక మండల కేంద్రంలో నిరసన తెలుపుతూ మరోసారి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి ఖబర్దార్ అని హెచ్చరిస్తూ దిష్టిబొమ్మ తగలబెట్టిన వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుసేన్, మాజీ సర్పంచ్లు గంగాడి తిరుపతి రెడ్డి, మ్యాక్యా వీరయ్య, కాంకనాల జగదీశ్వరరెడ్డి, ఉయ్యాల నటరాజ్, మార్కెట్ డైరెక్టర్లు కామిడి శ్రీపతి రెడ్డి, మాదాసు సునీల్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోతర వీణా సతీష్, ప్రధాన కార్యదర్శి చింతల హరీష్ రెడ్డి, ఓరెం అఖిల్, ఆందే కుమార్, బావు రాకేష్, మ్యాడగోని శ్రీనివాస్, ఆవాల రామకృష్ణ, చేపూరి రాజు తదితరులు పాల్గొన్నారు. నిన్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిన్న సాయంత్రం ఆయనపై కేసు పెట్టడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారు, మీరు పబ్లిసిటీ కోసం ఎంత పెద్ద బుడ్రకానేశమైనా వేస్తారు. దయచేసి ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి విలువలకు భంగం కలిగించే విధంగా మీరు పత్రికా ప్రకటన చేస్తే మాత్రం తప్పకుండా మీ ఇల్లు ముట్టడి చేయడం జరుగుతుంది. ఖబర్దార్ వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాము. మీ స్థాయి వీణవంక మండల స్థాయి వరకే. మీరు హైదరాబాద్ రాజధాని స్థాయిలో పోయి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడికి వచ్చి పెట్టండి. మీకు దమ్ముంటే తక్షణమే హుజురాబాద్ వీణవంక వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. భౌతిక దాడులు ఎలా జరుగుతాయో ఒకసారి మీరు చూడాలి. తప్పకుండా మీరు రేవంత్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పి మీ యొక్క ప్రకటన ఉపసంహరించుకోవాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము. శనివారం కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మా బొజ్జు పటేల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి హరికిరణ్తో కలిసి కలెక్టర్ అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అన్నింటికీ రేషన్ కార్డులే ప్రామాణికమని, గత కొద్ది రోజులుగా నూతన రేషన్ కార్డులు అందకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారని అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ కార్డుల ద్వారా ప్రజలందరికీ 6 కిలోల చొప్పున రేషన్ దుకాణాల ద్వారా ఉచిత సన్నబియ్యం అందుతాయని చెప్పారు. రెవెన్యూ ల్యాండ్ మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి, అది ఫీడ్బ్యాక్ వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి యాక్ట్
తీసుకురావడం జరిగింది. మీ మండలంలో కూడా రెవెన్యూ సదస్సులు పూర్తి అయినాయి ఉన్నాయి. అన్ని జీపీలు అయినాయా? ఎస్ నో అయినాయి. ఓకే, అప్లికేషన్ తీసుకున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల పట్టణంలో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, రాష్ట్ర బోర్డు చైర్మన్లు, స్థానిక తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొదటగా నాయకులు దోర్నాల పట్టణంలోని పురవీధుల్లో టాప్ లేని వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం బహిరంగ సభలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. మోసం చేసింది ఈ అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటూ గత 24 సంవత్సరాలుగా ఈ మొండి గోడలు చూపించి, ఈ సొరంగాలు చూపించి మా ప్రజలకు ఊరిస్తూ నోరు వెళ్ళబెట్టుకొని చూసే విధంగా తయారు చేస్తూ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తయిందని ఓపెన్ చేసిపోయారంటే దానికి మీరందరూ సంకలు కొట్టుకుని జేజేలు పలికారంటే మిమ్మల్ని ఏమనాలి? ఎంత దుర్మార్గం, ఎంత అవినీతి! ఎవరు అవినీతి చేశారు, ఎవరు దుర్మార్గం చేశారు? ఈ ప్రాజెక్టు పట్ల చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తా ఉంది, చిత్తశుద్ధితో పని చేయిస్తా ఉంది మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు. మన జిల్లా మంత్రులు, మన జిల్లా శాసనసభ్యులందరూ కూడా అనుక్షణం వెలుగొండ 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 అంటూ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి, పెద్ద దృష్టికి తీసుకుపోతానే ఉన్నారు. అందుకనే ఒక్కసారి మీరు కూడా పరిశీలన చేయండి. 2006 సంవత్సరంలో ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ రోజు 9% చేశారు. 2009 నుంచి 14 కల్లా 32% చేశారు. ఆ 14 నుంచి 19 కల్లా 37% చేశాం. ఆ 19 నుంచి 24 కల్లా కేవలం 2% మాత్రమే చేసి మన అందరినీ ఎంత బీపీలు చేశాడో ఒక్కసారి సిగ్గు తెచ్చుకోండి, ఆలోచన చేసుకోండి. ఎవరు పరిపాలన చేస్తా ఉంది, ఎవరు మన ప్రాంత ప్రజల పట్ల ప్రేమతో ఉందని గ్రహించండి. కులం 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 అంటారు. ఏ కులం అడ్డం పెడుతుందా? కులం ఏమన్నా సాకుతుందా? ఈ రోజు కులాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు వేసుకునే వాళ్ళు, ఓట్లు వేపించుకునే వాళ్ళు, సంపాదించిన వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారు? ఈ రోజు బాగుపడేది ఆ పైన ఆ 5-6 మంది తప్పనిచ్చి, ఈ నియోజకవర్గంలో 2-3 తప్పనిచ్చి, ఇలా ఎవడైనా కానీ 3 పూటల అన్నం తినేమైనా సంపాదించుకునేటేమో ఒక్కసారి నా ముందుకు వచ్చి చెప్పానండి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి సుధీర్ రెడ్డి నివాసం వరకు బాణాసంచా కాలుస్తూ డప్పు చప్పుళ్లతో బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుధీర్ రెడ్డిని భారీ గజమాలతో సన్మానించి సుధీర్ రెడ్డితో కేక్ కట్ చేపించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం సిడిసి చైర్మన్ ఇర్షాదుద్దీన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మాజీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బంటు భూమేష్ మాట్లాడుతూ, నా పేరు బంటు భూమేష్, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా దళిత విభాగం కామారెడ్డి జిల్లా నాయకుడిని. ఏదైతే ఈరోజు కేటీఆర్ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేటకు వచ్చి మా అభివృద్ధి ప్రదాత మదన్ మోహన్ గారిని ఏ రకంగా అయితే దద్దాం అన్నాడు, ఆ విషయం పైన ఒకసారి నేను విలేకరులతో ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. కేటీఆర్ గారు ఈరోజు లింగంపేటకు వచ్చి ఏదో ముదాం సైలాన్ని ఇంట్లోకి వచ్చి భోజనం చేసి దళితులకు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్ కేటీఆర్, ఒక్కసారి గుర్తుపెట్టుకో, దాదాపు కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బహుజన మైనారిటీ రైతన్నలు ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాదాపు కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులు అంటేనే కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులను ఈ రోజు ఎమ్మెల్యేలు కించపరచమంటే, ఆ విభాగం చెందినటువంటి మేమందరూ కూడా కించపరచంటే. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలోని పరిపాలనా విభాగం మొదటి అంతస్తుకు 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం శాతవాహన యూనివర్సిటీలో అంతర్గత నీటి సరఫరా పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి 2.10 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన మరియు రెనోవేషన్ చేసిన ఆడిటోరియంను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా ఈ శాతవాహన యూనివర్సిటీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శాతవాహన వైస్ ఛాన్సలర్, నిరంతరం ఈ యూనివర్సిటీ అకాడమిక్స్లో ఒక మంచి ఉన్నత స్థానాన్ని నెలకొల్పాలని చెప్పి నిరంతరం పాటుపడుతున్న వీసీ గారు ఉమేష్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ ప్రఫుల్ దేశాయ్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఆర్డీఓ గారు, ఈ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు మరియు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రముఖ సామాజిక ఉద్యోగులని శ్రీమతి సూర్యపల్లి సుజాత గారు మరియు వేదికలో ఉన్న పెద్దలందరికీ, విద్యార్థులందరికీ, మీడియా మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. కొత్తపల్లి మున్సిపాలిటీలో అధ్వానమైన రోడ్లపై జనం వెళ్లే పరిస్థితి లేదు. తక్షణమే బాగు చేయించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ను కోరిన బీజేపీ నేతలు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటానని సంజయ్ హామీ. కోరుకొండ బంగారు వరలక్ష్మి కానుక లక్కీ డ్రా కార్యక్రమం ఈ నెల 28వ తేదీన గోకవరంలో ప్రారంభిస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక విశ్వ హిందూ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆఫీస్లో మీడియా సమావేశంలో కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, మహిళా భక్తుల్లో హైందవ చైతన్యం తీసుకురావాలని సంకల్పంతో గత 2 సంవత్సరాల నుంచి బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజు నేను ఈ పత్రికా ప్రకటనకి కారణం ఏంటంటే, మేము గత 2 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం, చాలా ప్రతిష్టాత్మకమైన భారతదేశంలో ఎవరు కూడా చేయనటువంటి బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమం ఈ సంవత్సరం 2025లో కూడా చేస్తున్నాను. ఇది బంగారు వరలక్ష్మి కానుక 3 అనే ప్రోగ్రాం ద్వారా దాదాపుగా జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నియోజకవర్గాల్లో అందరికీ కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా 2వ శుక్రవారం మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, సంతోషంతో, ఆనందంతో కుటుంబం అంతా బాగుండాలని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశంలోని ప్రపంచ దేశాల్లో కూడా ఈ శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా చేసుకుంటూ దానికి ప్రత్యేకమైన బంగారు రూపును పెట్టుకుని వ్రతం చేసుకుంటారు. ఈ రూపుని నేను మొదటి సంవత్సరం 2023లో చిన్నగా ప్రారంభించి నా ఊరైనటువంటి గోకవరం గ్రామంలో దేవీ చౌక్లో 3000 మందిని ఆ ఊరి ప్రజలుగా ఆడపడుచుల్ని రిజిస్ట్రేషన్ చేసుకుని మొట్టమొదటిసారిగా 110 గ్రాములు అంటే ఒక్కొక్కటి 1 గ్రాము చొప్పున 110 మందికి నేను డ్రా తీసి విజేతలుగా 3000 మంది నుంచి 110 మందికి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా వేదిక మీదకి ఎవరైతే విజేతలైతే డ్రాలో విజేతలయ్యారో వాడు వేదిక మీదకి వచ్చిన పేద మహిళలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మేము బంగారం చూడటం ఇదే మొదటిసారండి, అలాంటిది మేము బంగారు రూపు పెట్టుకుని వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామని చెప్పి చాలా సంతోషపడ్డారు. వాళ్ళు నిజంగా చాలా ఉద్వేగానికి లోనయ్యారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 2024 సంవత్సరంలో జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 17,000 మంది అన్ని గ్రామాల నుంచి కూడా 17,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని 600 గ్రాములు బంగారం, అప్పట్లో గ్రాము 7,500 పడింది. 600 మందికి ఒక్కొక్క గ్రాము చొప్పున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శ్రావణ శుక్రవారం నాడు రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి 600 మంది డ్రా విజేతలకి 600 గ్రాములు బంగారం అంటే 1/2 కేజీ పైన బంగారం ఇవ్వడం జరిగింది. జిల్లాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం కడెం మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగది వంటి ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. సందర్శనలో భాగంగా కలెక్టర్ స్వయంగా 7వ తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంలోని దర్పణాలు పాఠాన్ని బోధించి పటాలు గీయించారు. విద్యార్థుల దగ్గరుండి జవాబులు తెలుసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ, మంచిగా చదవండి. థ్యాంక్ యూ. Any word? Thank you. Okay, is it convex? Is it concave? Mirror. Convergent means concave or convergence? Concave. ఎట్లా ఒకసారి రేట్ మార్క్స్ వస్తాయి. తూముకుంట మున్సిపాలిటీ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో సంయుక్తంగా హకీంపేట్ డిపో ఎదురుగా నిర్వహించినటువంటి ఫుడ్ ఫెస్టివల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతితో కలిసి ప్రారంభించారు. మహిళా శక్తి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టీల్స్, వివిధ రకాల పిండి వంటలు, సాంప్రదాయ వంటకాలు, వస్త్రాలు, కుట్లు, అల్లికలు ఆకట్టుకున్నాయని జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూరు గ్రామ చెరువు నిండిపోయి జలకళ నెలకొంది. కురుస్తున్న వర్షాలకు చెరువులోకి నీరు చేరడంతో గ్రామంలోని ఆమంగల్లి వద్ద ఉన్న గాడీలు నీటి ప్రవాహంతో పొంగి పొర్లుతున్నాయి. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ పట్టణంలోని దుబ్బ ఉన్నత పాఠశాలను తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో సంఘం కార్యకర్తలు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా బొబ్బిలి కళ్యాణ్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న సందర్భంలో విద్యార్థులు తమ సమస్యలను తెలియజేశారు. 400 మంది విద్యార్థులకు గాను 4 మూత్ర విసర్జన శాలలు ఉన్నాయని, అవి కూడా ఉపాధ్యాయులు మాత్రమే వాడుకుంటున్నారని, మూత్ర విసర్జనకు ఇంటికి వెళ్లవలసిన పరిస్థితి ఉందని, బాలురు బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని తెలిపారు. తరగతి గదులలో లైట్స్ లేవని, వర్షాలు కురుస్తున్నప్పుడు పగటిపూట చీకట్లు కమ్మేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అఖిల్, కార్యకర్తలు సుజిత్, ధర్మేందర్, మహేష్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. చెప్పిన వాళ్ళకి చెప్పిన ప్రాబ్లం అంటే మాకు మాకు ఇస్తేనే టీచర్ పోయి చెప్తాం కదా, కాబట్టి మాత్రమే చెప్పుకోవాలి. బోర్డు మంచి లేదా బోర్డు కూడా సరిగ్గా లేదు. మీరు 10th క్లాస్ కూడా సరైనటువంటి బోర్డు ఇంకా ఇబ్బంది ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీరు ఎప్పుడు ఏంటంటే ఒక లిస్ట్ రాసుకుంటారు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి దాని మీద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటుంది కదా, ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్. హరిహర వీరమల్లు చిత్రం విజయం సాధించిన సందర్భంగా కేక్ కట్ చేసిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం మన చరిత్రను, మన దేశ వీరుల గురించి నేటి విద్యార్థులకు తెలియజేయాలనే సంకల్పంతో ప్రభుత్వ స్కూళ్లు మరియు కాలేజీలో చదివే విద్యార్థులకు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో స్పెషల్ షో వేసి విద్యార్థులకు ఉచితంగా టికెట్లు అందజేశారు.
రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు బత్తుల వెంకటలక్ష్మి. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో మాకు 3 మండలాలు ఉంటాయి. 3 మండలాల్లో కూడా 3 థియేటర్లో ఉండడం జరిగింది. ఇక్కడ 3 థియేటర్లో కూడా హరిహర వీరమల్లు సినిమానైతే మేము 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ చదివి పిల్లలకైతే మా ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు ఫ్రీగా షో వేయించడం జరిగింది. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే సినిమా యాక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అందులో పవన్ కళ్యాణ్ గారు. మీరు గత 14 సంవత్సరాల నుంచి ఆయన క్రేజ్ మీరు పిల్లల్లో ఎంతో ఉధృతంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మనకి గత పార్టీ వాళ్ళు కూడా మీరు పిల్ల పార్టీ అని కూడా ఎగతాళించి మాట్లాడేవారు. అదేవిధంగా ఈరోజు 100% స్ట్రైక్ రేట్ ఈరోజు సాధించిందంటే దానికి కారణం 14 సంవత్సరాల నుంచి ఇలాంటి పిల్లలు పోరాడడం వల్ల ఈరోజు 100% స్ట్రైక్ రేటు సాధించింది. బోడుపల్ రాజీవ్ నగర్ కమిటీ హాల్ డబుల్ బెడ్రూమ్ నందు యోగా శిబిరాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు దానగల యాదగిరి. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉన్నా ఆరోగ్యం సహకరించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రమౌళి. నేను న్యూ హేమానగర్లో ఉంటాను. నేను జనరల్గా 21 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాను. నేను బాబా రామ్దేవ్ బాబా చూస్తున్నాను, పతాంజలి యోగా. అయితే నేను మనకు ఆరోగ్యంగా ఈ యొక్క యోగా సిద్ధాంతాలను ప్రపంచానికి బాగా తెలియజేసిన, ముఖ్యంగా యోగా అనేది మామూలుగా ఎక్కడెక్కడనో మామూలుగా నడుస్తూ ఉండేది, ఎక్కడనో మన నార్త్లో అక్కడ ఇక్కడ. అయితే ఏంటంటే ఈ యోగాను ప్రపంచానికి ప్రఖ్యాతిగాంచేటట్టు చేసింది బాబా రామ్దేవ్ బాబా ముఖ్యంగా. అయితే దాంట్లో నేను 21 సంవత్సరం నుంచి నేను కంటిన్యూ అవుతున్నాను. నాకు ముఖ్యంగా మనము ఆరోగ్యంగా ఉంటూ మరి 10 మందికి కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ యోగా క్యాంపులు పెట్టాను. ముఖ్యంగా బొమ్మ పాలన గార్డెన్లో కూడా ఒక సంవత్సరం పాటు దగ్గర మన కాలనీ ఇక్కడికి వెళ్ళి బొడుపొడికి చాలామంది వచ్చేది, మంద సంజీవ రెడ్డి వీళ్ళంతా వచ్చేది బాగా. అయితే ఆ విధంగా బాలయ్య గార్డెన్లో మరియు అక్కడ శాంతివనంలో, ఇక్కడ లక్ష్మీనగర్, ఇక్కడ వీరారెడ్డి నగర్లో కూడా పెట్టారు క్లాసు రెగ్యులర్గా. ఇక మా న్యూ హేమానగర్లో మాత్రం రెగ్యులర్గా కంటిన్యూ 21 సంవత్సరం నుంచి నడుస్తూనే ఉంది. అయితే మనకి ఇక్కడ యోగాకు మా ఈ అమ్మాయి రేణుక గారు మా దగ్గర రెగ్యులర్గా వస్తుంది. అయితే అన్న మన దగ్గర కూడా పెడితే బాగుంటుంది కదా చూడండి అని అంటే, సరేనమ్మా చేద్దాం. ఎందుకంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటే మనకు కూడా ఒక పుణ్యం. అరే ఇవాళ రేపు ఏంటంటే చాలా విధాలుగా అనారోగ్యంగా మనము అవుతున్నాయి, అనారోగ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఇప్పుడు చిన్న 25-30 ఏళ్ళ పిల్లలకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అంటే దీని అన్నిటికీ ఏంటంటే ముఖ్యంగా మనం తినే ఆహారము, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక, ఎందుకంటే టెన్షన్లు, స్ట్రెస్ ఇలాంటివన్నిటితో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మైండ్ ఎక్కడెక్కడ డైవర్ట్ అయ్యి అటువంటి ఇబ్బంది ఏర్పడుతున్నాయి. కాబట్టి దీనివలన ఆరోగ్యంగా ఉంటుంది, ముఖ్యంగా మనసు ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే మనం జనం ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఇన్కమ్ దొరుకుతున్నారు, పబ్లిక్ అంత ఆరోగ్యాన్ని పట్టించుకుంటలేదు. కానీ కొంచెం మనం ఆరోగ్యంగా కూడా పట్టించుకుంటే, ఎందుకంటే మనం కష్టపడి సంపాదించి మనం అనుభవించేటట్టు ఉండాలి. వదిలేసి ఏదో మనం బయటప్పుడు ఏం తీసుకోపోం, ఉన్న రోజులు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మనం కనీసం మనకున్న 24 గంటలు ఒక గంట దీన్ని కేటాయిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము. మన పిల్లలను కూడా వీలైతే పిల్లలు కూడా తీసుకొస్తే పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు. ఇవాళ రేపు ఏంటంటే ఈ అనారోగ్య సమస్య చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు స్కూళ్ళలో పీఈటీ సార్ అనే ఉండేవాడు. ఇప్పుడు పీఈటీ సార్ వాళ్ళు యోగా టీచర్ని అపాయింట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు యోగా చేయాలి, చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇది అందరూ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోవాలి. ఉపయోగపెట్టుకుంటే మీ అందరికీ ఉపయోగం ఉంటుంది. మీకు అందరికి మెయిన్ ఏంటంటే నా దృష్టి ఏంటంటే మెయిన్ నేను ఎల్ఐసిలో అడ్వైజర్ అని. మంగళవారం కెమికల్ హనుమాన్ ఆలయంలో జరిగే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో పాల్గొనండి. మంగళవారం శ్రావణ మాసం నాగపంచమి సందర్భంగా కెమికల్ హనుమాన్ ఆలయంలో 108 మంది భక్తులచే 108 హనుమాన్ చాలీసా పారాయణం మరియు 108 ఆలయ ప్రదక్షిణల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ దైవకృపకు పాత్రులు కాగలరని
ఆలయ ప్రధాన అర్చకులు రాంభట్ల హరీష్ శర్మ భక్తులను కోరారు. మనోజవం మారుతుల్యవేగం యదేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా. భగవద్బంధులారా, 29వ తారీఖు మంగళవారం నాగుల పంచమిని పురస్కరించుకొని మన కెమికల్ ఆంజనేయ స్వామివారి దేవాలయం నుండి 108 ఆవర్తనలు స్వామివారి హనుమాన్ చాలీసా పారాయణం 108 మంది భక్తులచే 108 ప్రదక్షిణలు స్వామివారికి చేయాలని సంకల్పించుకున్నాం. భక్తులందరూ అంటే అంతకంటే ఎక్కువైనా మంచిదే. భక్తులందరూ కూడా భగవద్బంధులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి దేవాలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి వచ్చేవాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో రావాలి. మగవాళ్ళు అయితే లొంగి కట్టుకొని లేదు ధోతి, ఆడవాళ్ళు చీర. ఆవర్తనలు హనుమాన్ చాలీసా పారాయణం కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా గమనించి సకాలంలో అనగా ఉదయం 7:30కు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా 7:30 వరకు దేవాలయం వద్దకు వచ్చి కాళ్ళు గడుపుకొని మీరు తెచ్చుకున్నటువంటి ధోతి కానీ లింగి కానీ కట్టుకొని సంకల్పం చేస్తాను. అక్కడ సంకల్పం చేసుకొని కార్యక్రమాన్ని మొదలు పెడతాం. అందరూ కూడా కంకణ బద్దలు అవుతారు. ఆ రోజు పొద్దున్నే కంకణం కడతారు. అందరూ కూడా కంకణ బద్దలై ఈ యొక్క 108 ఆవర్తనలు హనుమాన్ చాలీసా పారాయణంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ప్రార్థన. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం డిక్లరేషన్ బిల్లును తీసుకొచ్చిందని అన్నారు. రాష్ట్రంలో 27% రిజర్వేషన్లు బీసీలకు అమలవుతున్నాయని, అదనంగా బీసీలకు 5% రిజర్వేషన్లు ఇస్తూ ఆ ముసుగులో ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అంటే తెలంగాణలో 100% ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. అట్లాంటప్పుడు అది బీసీ డిక్లరేషన్ ఎట్లా అవుతుంది? అది ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అని స్పష్టం చేశారు. తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర జరుగుతోందన్నారు. అందుకే నువ్వు నవ్వినవు దేవుడు అంటే నేను ఫోన్ చేసి అన్నట్టు అటు వెంటకే దేవుడు ఒట్టు పెడతారని ఆస్తి దేవుడమని ఆస్తి. చర్చకు సిద్ధమా కేసీఆర్ కూడా కాచం వేదిక మేము ఏర్పాటు చేస్తాం. దానికి వల్ల తప్ప మన దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం భాష ఏంటన్నా నిన్న ప్రభుత్వం చాతకంతరం ముఖ్యమంత్రి ఎవరైనా కానీ అరే హౌలే అట, అరే హౌలే కలెక్టర్ నిన్న కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ పోలీసోడు ఇది కేటీఆర్ కొడుకు వాడే భాష, ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష. కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ ఇది అన్ని భాష. ఇది తెలంగాణ భాషనా? ఇది తెలంగాణ యాసన? ఇది ఇంత అహంకారం ఎందుకు? కనీసం సంస్కారం లేదు. సంస్కారం ఏంటి? నువ్వు సోషల్ మీడియా వేదిక చేసుకొని దుబాయ్ సిగ్గు లేకుండా దుబాయ్ నుండి సోషల్ మీడియా నడుపుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన నీ సోషల్ మీడియా మిత్రుడైన పేరుండాలి. వీళ్ళ పేర్లు పెట్టి అందరూ 4 పేర్లు మా దగ్గర ఉన్నాయి. మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే భరిస్తారు. వాళ్ళు రాహుల్ గాంధీ ఇట్లా భరిస్తారు, ముఖ్యమంత్రిని హరే హౌల్ భయం భరిస్తారు, వాళ్ళ పార్టీని తిట్టిన భరిస్తారు. చాలా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకుల బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే పని చేస్తే పక్క దాడులు గ్యారెంటీ జరుగుతుంది. పక్క నేను హోమ్ మినిస్టర్ చెప్పొద్దు. కానీ నీ అరాచకం పెరిగిపోతుంది. దాదాపు 100 సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డదారిలో సంపాదించిన పైసలు మనకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు. ఏం దాంతో చేస్తున్నావు? అధికారానికి వచ్చినావా? నేను కార్యకర్త కూడా చెప్తున్నాను. ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు, తప్పుడు పనులు చేస్తున్నాడు.
ఎక్కడికక్కడ అడ్డుకోండి, దొరికిన అడ్డుకోండి. తను కేసులు అయితే కేసులు అని మోడీ గారు విషయంలో వ్యాఖ్యలు చేస్తారు. హోమ్ మినిస్టర్ చెప్పొద్దు నేను, కానీ నువ్వు నీ హద్దు మీరిపోతున్నాడు. పక్కా ఉంటా, పక్కా 100% ఉంటా. ఎల్బీఆర్ వేదిక రెడీ, నేను వేదిక ఏర్పాటు చేస్తాను. కేసీఆర్ కొడుకు చెప్తా, పక్క నేనే చెప్తున్నా. సీఎం రమేష్ గారు రమ్మంటా నేను. సీసీ ఫుటేజ్తో సహా 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్తో సహా, నువ్వు చంపిన కమిషన్లతో సహా, నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని వస్తాను రెడీ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావో టైము డేట్ ఫిక్స్ చేయి. నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ మెయిన్ డేట్ అయితే రాడు కదా. ఆయన ఏ డేట్ అండి అడలి తీవ్ర వయసు రమ్మని బాధ్యత పక్క పక్క ఏ బాధ్యత పక్క 100%. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెల్లుల్లా రోడ్డుపై ఉన్న పెట్రోల్ పంపు ఎదురుగా విజయవంతంగా నడుస్తున్న వరలక్ష్మి టిఫిన్ సెంటర్ వారు ఈ రోజు నుండి మెస్ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా తొలి రోజు విశేషంగా నిర్వహించబడింది. ప్రారంభోత్సవంగా సుమారు 100 మందికి ఉచితంగా భోజన ఏర్పాట్లు చేశారు. మధ్యలో ఎట్లా వాటి